తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. చెట్లను నరికించడం సరికాదని మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై మండిపడ్డారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార సభపై తనదైన శైలిలో జేసీ మండిపడ్డారు. సీఎం జగన్ వస్తున్న సందర్భంగా రోడ్లకు అడ్డంగా ఉన్న చెట్లను అధికారులు ఎమ్మెల్యే పెద్దారెడ్డి వర్గీయులు తొలగిస్తున్నారని అన్నారు. చెట్ల నరికివేతపై ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని జేసీ డిమాండ్ చేశారు. మన ఎమ్మెల్యే గారి సంస్కృతి ఒక 2 సంవత్సరాలలో ఏమో చెట్టు నరికే సంస్కృతి లేకుండా ఉండింది. కానీ ఇంకా ఆయన తట్టుకోలేకపోయినాడు. ఏదైనా కానీ ఆయన పచ్చ చెట్లు చూసి ఇష్టపడ్డు. సీఎం వస్తున్నాడంట 28 రాని వి వెల్కమ్ హిమ్, రావాల్సిందే. ఇవి ఏం అడ్డం వచ్చినాయి? ఇది ఎమ్మెల్యే గారి యొక్క ఆనందం, సునకానందం అంటారు. దీన్ని ఏమంటారు? ఏం అడ్డం వచ్చినాయి చెట్లు? ఈ చెట్లు ఏం అడ్డం వచ్చినాయి? ఎంతో కష్టపడి శ్రమతో వచ్చే చెట్లు వేసినాం. ఇప్పుడు మళ్ళీ సెంట్రల్ డివైడర్లో కూడా కొత్త చెట్లు వేసిన, సుమారు బాగా పెరిగినాయి. అంటే వీళ్ళు ఎందుకు ఈ పచ్చదనం చూస్తే ఈ ఎమ్మెల్యేకి సరిపోదు? చూడండి ఏం చేసినాయి, పాపం చేసినాయా? పోనీ ఆయన ఒకవేళ పెద్ద బండ్లో వస్తా అంటే అడ్డమొప్ప అన్న కొట్టేసినారా? ఆయన ఎల్లిపాడులో దిగుతాడు, ఇక్కడికి ఒక కారులో వస్తాడు. రంప కోతలు. వాస్తవం చెప్పాలంటే మున్సిపాలిటీ వ్యాన్ వాడి ఎలక్షన్ కోడ్లో ఉండంగా ముందు కానీ సస్పెండ్ చేయాలి, మళ్ళీ ఎమ్మెల్యేని అర్హత లేకుండా చేయాలి. ఇది ఎంత పెద్ద కేసు తెలుసా? 302 కన్నా ఎక్కువ కేసు. ఇంత అద్మానమా? మళ్ళీ నిన్న చెప్తాడు జగన్ గారు పచ్చదనానికి పరిశుభ్రకు ఎన్నో కోట్లు ఖర్చు పెడతాడంట. మళ్ళీ నిన్న ఏడో కాకినాడలోనే ఏడో చెప్తాడు ఆయన. ఉన్నేటి నరకపోతే చాలు. ఇవి ఏం పాపం చేసినాయి? మొన్న ఆయన నామినేషన్ వేసినాడు, చాలా మంది చెట్ల కింద ఉన్నారు. మా నామినేషన్లో కూడా చాలా మంది చెట్ల కింద ఉన్నారు, ఎండకు తట్టుకోలేక. ఏం పాపం చేసినాయి పెద్దారెడ్డి గారు? ఏం పాపం చేసినాయి చెప్తే? రోడ్లో ఉండే చెట్లనే నువ్వు ఇలా నరిగితే, నువ్వు ఎప్పుడు చిన్న చెట్లు నరికి 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 మళ్ళీ అది కూడా చెప్తాను, ఎలక్షన్ అయిపోయినాక ఇప్పుడు చెట్లు నరికినా మనుషులు నరుకుతావా? కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవను నిర్వహించిన అనంతరం స్వామికి ఈశ్వరలక్ష్మి హోమాన్ని జరిపించారు. శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను అర్చకులు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తిరుపతి ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత తలెత్తింది. ఒకే వార్డులో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రచారానికి వైసీపీ ఎదురుపడింది. ఒకరికొకరు పోటాపోటీగా భారీ నినాదాలు చేసుకోవడంతో ఘర్షణ వాతావరణం తలెత్తింది. పరిస్థితిని గమనించిన పోలీసులు రంగంలోకి దిగి 2 వర్గాలను చెదరగొట్టారు. 4 రోజుల క్రితం తిరుపతి జిల్లా చంద్రగిరిలో టీడీపీ, వైసీపీ వర్గాలు నామినేషన్ విషయంలో గొడవకు దిగిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. వరుస ఘటనలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంతో అవసరమైన చోట అదనపు బలగాలను మోహరిస్తున్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆయా రంగాల్లో వస్తున్న మార్పులపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ హరినాథ్ పేర్కొన్నారు. కాకినాడ దంటూ కళాక్షేత్రంలో ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్, ఏపీ ట్యాక్స్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సెమినార్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆదాయ పన్ను, జీఎస్టీ, ఇతర పన్నుల అసెంబ్మెంట్లలో వచ్చిన నూతన మార్పులపై అవగాహన పెంచుకుని సవాళ్లను అధిగమించాలని అన్నారు. డిజిటల్ చెల్లింపుల ర్యాంకింగ్లో భారత్ తొలి స్థానంలో ఉందన్నారు. ఏపీ ట్యాక్స్ బార్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు బిఎస్ సీతాపతిరావు అధ్యక్షతన జరిగిన సెమినార్లో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. During the COVID period, but completed their intermediate sitting at home.
Similarly, the virus introduced digital payments in the country. People were even afraid of accepting cash during the COVID time. So digital payment came. We were just taking out our phones, scanning the barcode. The amount was transferred from the buyer's bank to the vendor's bank. Learned members of the parliament also initially mocked the idea, saying that will a vegetable vendor accept a digital payment? Those are the words of some of the learned members in the parliament. But today India is ranking number 1 in digital payments. 2024 ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ట్యాక్స్ ప్రాక్టీస్ చైర్మన్ గారు అయినటువంటి మా రమణ శ్రీనివాసరావు గారు ఆదేశానుసారము ఎవ్రీ మంత్ ప్రతి నెల కూడా సౌత్ జోన్లో 7 రాష్ట్రాలు ఉంటాయండి. ఆంధ్ర, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పాండిచ్చేరి, గోవా. ఈ సౌత్ జోన్ మొత్తం అందరికి కూడా కేరళ ప్రతి నెల కూడా ఒక్కొక్క సౌత్ జోన్ నుండి ఒక్కొక్క స్టేట్లో పెడదాం ఉద్దేశంతో పెట్టారు. అందులో భాగంగా లాస్ట్ మంత్ తెలంగాణలో పెట్టాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగన్ పాలనపై టీడీపీ అధినేత చంద్రబాబు సెటైర్లు. ప్రజలకు ఇచ్చింది తక్కువ, పన్నుల రూపంలో వసూలు చేసింది ఎక్కువ అంటూ ఫైర్. కాకినాడ జిల్లా చేందుర్తి జంక్షన్ లో ఎన్నికల రోడ్ షో. గజమాలతో ఘన స్వాగతం పలికిన అభిమానులు, కార్యకర్తలు. నర్సాపురం పట్టణంలో బొమ్మడి నాయకర్ ఎన్నికల ప్రచారం. మత్స్యకారులను పూర్తి స్థాయిలో ఆదుకుంటామంటూ స్పష్టం. వాడపల్లిలో ప్రత్యేక పూజలు. స్వామిని దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి BCN న్యూస్.